మొదటి నుంచి మీ ప్రాథమిక విద్య అంతా ఎక్కడ చేశారు? ప్రాథమిక విద్య అంతా మా ఊరు స్నానాలక్ష్మీపురంలోనే, వైరా మండలం స్నానాలక్ష్మీపురం జిల్లా పరిషత్ స్కూల్. మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అయితే ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, అసలు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అసలు విక్రమార్క గారు అంటేనే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు అంటుంటారు, ఎలా సాధ్యం? అంటే నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. డిగ్రీకి వచ్చిన తర్వాత నిజాం కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. సో ఆ తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో అప్పటి వరకు తెలుగు మీడియమే, జిల్లా పరిషత్ స్కూళ్ళు, సింగిల్ టీచర్ స్కూళ్ళు, మేమే బడి గంట కొట్టుకోవటం, బయటికి రావటం, ఇవన్నీ. అసలు ఇంగ్లీష్ మీద పట్టు ఎలా దొరికిందండి? అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. డిగ్రీలో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత డిగ్రీ పాస్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కోపప్ అయితే పాస్ కావటం, లేదంటే పారిపోవటం. సో పారిపోవటం అనేది నాకు లేని లక్షణం కాబట్టి దాంట్లో నుంచి అది నేర్చుకుంటే తప్ప ఇక్కడ బతకలేం కాబట్టి దాన్ని నేర్చుకోవాలనేటువంటి తపన, కసి, దాంతోనే నేర్చుకోవాలనే ప్రయత్నం చేశాను. సమస్యల మీద పోరాడడమే మీకున్న ధైర్యం, సమస్య ఎదురైతే వెన్ను చూపించి పారిపోరనేది కూడా మీకున్న లక్ష్యం కాదు. ఎప్పుడు పారిపోను నేను. సార్, నాన్నగారి పేరేంటి? అఖిలాండ. అమ్మగారి పేరు? మాణిక్యమ్మ. అసలు రాజకీయంగా మీ నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చారా, లేదంటే మీ సోదరు నుంచి వచ్చారా? అంటే మా నాన్నగారు రాజకీయాల్లో లేరు, కానీ మా కుటుంబం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. నాన్నగారు కానీ తల్లి కానీ వ్యవసాయం చేసేవాళ్ళు, ఊర్లో ఆయుర్వేదిక్ డాక్టర్గా కూడా ఉన్నారు. నాన్నగారు ఆయుర్వేదిక్ డాక్టరా? వ్యవసాయం కూడా ఉండేది. మా వైరా ప్రాజెక్ట్ కింద ఉండేవాళ్ళం. ప్రాజెక్ట్ కింద మొదటి ఊరు. సో ఆ రకంగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఎక్కువగా 20 ఎకరాలు వరి మాగాడిని పండించేవాళ్ళు. సో రాజకీయంగా మాత్రం ఎస్, డెఫినెట్గా మా అన్నయ్య, పెద్ద అన్నయ్య ఉండేవాడు, సోదరుడు అనంతరాములు గారు ముందుగా రాజకీయాల్లోకి వచ్చారు. తను పార్లమెంట్ మెంబర్గా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు వారు కాంగ్రెస్ పార్టీలో. నేను కూడా స్టూడెంట్ డేస్ నుంచి అటు ఎన్ఎస్వి యాక్టివిటీస్లో కానీ లేకపోతే స్టూడెంట్ పాలిటిక్స్లో కానీ మొదటి నుంచి పార్టిసిపేట్ చేసేవాడిని. దానికి ప్రేరణ రకరకాలైనటువంటి సమస్యలు కావచ్చు, కాలేజీల్లో కానీ లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ చేరుకొని డిగ్రీ కాలేజీలో చదువుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్కి, గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజల కల్చర్కి అది మ్యాచ్ కాక, బ్లెండ్ కాక, ఆ కల్చరల్ షాక్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది కావచ్చు. ఆ ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా వాళ్ళందరినీ, సమూహాన్ని సాయం చేయడం కోసం ఒక గ్రూప్గా తయారు చేసి ఆ గ్రూప్లో వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసుకుంటూ ఆ రకంగా స్లోగా స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా. స్టూడెంట్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లో ఎందులో ఉన్నారు? ఎన్ఎస్యునా ఇక వేరే ఇతర ఆర్గనైజేషన్ అంటూ? యా, సహజంగా అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న వాటితో ఎక్కువగా ఉండేవాడిని. అలాగని వేరే పార్టీలు ఏదో వ్యతిరేకించడం లేకపోతే దానికి భిన్నంగా ఉండటం అనేది ఏం లేదు. వేరే పార్టీల్లో కూడా మంచి ఉంటే డెఫినెట్గా దాంతో, అంటే నేను కొంతకాలం ఆర్ఎస్ఎస్తో కూడా సాంగత్యం చేశాను. అంటే అది డిగ్రీలోకి రాకముందు, ఇంటర్మీడియట్ వరకు ఉన్నప్పుడు, ఆ డిగ్రీ దాకా వచ్చిన రోజుల్లో ఆ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో కొంత సాంగత్యం, దాంట్లో పనిచేయటం, అట్లా చేసుకుంటూ కూడా వచ్చాం. దీంట్లో ఫ్యామిలీ రీత్యా ఈ పార్టీలో అలవాటుగా వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం పోరాటం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు, తోటి వాళ్ళు అందులో కొంతమంది పనిచేయటం వల్ల వాళ్ళ సాంగత్యంతో ఆ విషయాలను కూడా కొంత ముందు తీసుకుంటూ పోయేవాడిని. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఐ డ్రీమ్ న్యూస్ సంబంధించిన నాగరాజు గారు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో రాబోతూ ఉంది. దీన్ని చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.